ఇవాళ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పులివెందులలో వివిధ అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ రోజు ఉదయం డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ప్యాక్ హౌస్ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. అనంతరం ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1ను ప్రారంభించనున్నారు. తిరిగి సాయంత్రం అధికార నివాసానికి చేరుకోనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ సునీల్. ఏదైతే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఇవాళ కడప జిల్లాలో పర్యటించారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో కూడా ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా నేరుగా ఏదైతే కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే కడప విమానాశ్రయానికి చేరుకుంటేనే ఇక్కడైతే కనుక కడప జిల్లా నాయకులు అలాగే మొత్తంగా జిల్లా పూర్తి యంత్రాంగం కూడా ఆయనకు స్వాగతాలు కూడా పలికేందుకున్నారు. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో చూసుకొని కడప జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలతో కూడా ఆయన ఎయిర్పోర్ట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించినారు. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో కడప ఎలా ఉంది దానిపైన మొత్తం పూర్తి స్థాయిలో అటు ఎవరైతే మంత్రి అంజద్ బాషా ఉన్నాడో అలాగే మేయర్ సురేష్ బాబు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన ఎయిర్పోర్ట్లో కూడా సమీక్ష సమావేశం నిర్వహించినారు. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత కూడా ఆయన నేరుగా ఏదైతే కడప విమానాశ్రయం నుంచి కూడా నేరుగా కూడా ప్రత్యేక హెలికాప్టర్లో కూడా బాకరాపురం చేరుకున్నారు. అయితే బాకరాపురంలో కూడా ఆయన దిగిన తర్వాత అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు దాదాపుగా 441 కోటికి సంబంధించినటువంటి మొత్తంగా అభివృద్ధి పనులకు కూడా పూర్తి స్థాయిలో పులివెందుల్లో ఆయన అభివృద్ధి దానికి కూడా శంకుస్థాపన చేయనారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం ఆయన పులివెందులకు చేరుకుంటానే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కళ నిజంగా ఈరోజు కాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఆడ పులివెందులకు ఎన్నో రోజుల నుంచి కూడా మెడికల్ కాలేజీ లేని పక్షంలో కూడా ఈరోజు ఒక పెద్ద స్థాయిలో కూడా మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించినారు. దాని తరంతరం కూడా పులివెందుల్లో ఉన్నటువంటి వైఎస్ జయమ్మ పార్కును కూడా ప్రారంభించినారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఏదైతే అరటికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ను కూడా పూర్తి స్థాయిలో ఆయన ప్రారంభించినారు. దాని తర్వాత కూడా ఆదిత్య బిర్లాకు సంబంధించినటువంటి ఫేజ్ 1ను కూడా పూర్తి స్థాయిలో ఆయన ప్రారంభించారు. అలాగే ఉలిమేలకు సంబంధించినటువంటి ఒక ఫ్రాంక్ను కూడా అక్కడ ఆయన ప్రారంభించారు. అలాగే దాని తర్వాత కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక బిర్లా గార్మెంట్ తదితర కార్యక్రమాల్లో అయితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో అయితే కనుక ఈరోజు పూర్తి స్థాయిలో దాదాపుగా 841 కోటికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేరున్నారు. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమాల అనంతరం అయిపోయిన తర్వాత కూడా ఆయన బాకరాపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ఇడుపులపైకి చేరుకున్నారు. అయితే ఇడుపులపైలో కూడా మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైనా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇడుపులపైలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కార్యక్రమాలు కూడా ఆయన పాల్గొన్న తర్వాత కూడా దాదాపుగా గంట పాటు కూడా రెస్ట్ తీసుకున్నారు. అయితే ఈ గంటలో చూసుకుంటే కనుక అక్కడ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలతో కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో అటు ఇప్పటికే చూసుకుంటే కనుక ఏదైతే ఈ నెల 15వ తేదీన కూడా ఏదైతే వైఎస్ సునీతారెడ్డి కూడా ఏదైతే ఆత్మీయ సమావేశం నిర్వహించిందో ఆత్మీయ సమావేశానికి సంబంధించి అలాగే వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్లో చేరింది దాన్ని కూడా ఇలాంటి అంశాలను కూడా ఆయన చర్చించే అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ కనపడే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో కూడా ఆయన ఇడుపులపై గెస్ట్ హౌస్లో కూడా పూర్తి స్థాయిలో సేద సమయంలో కూడా ఇటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చకు వస్తాయని చెప్పి నిఘా వర్గాలు అయితే కనుక చెప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా 4 గంటల 30 నిమిషాలకు కూడా పూర్తి స్థాయిలో ఆయన వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత కూడా బయటకు వచ్చి అక్కడ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకొని కూడా పూర్తి స్థాయిలో మొత్తంగా 5 గంటల సమయంలో కూడా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే ఒకరోజు పర్యటనలో భాగంగా చూసుకుంటే కనుక ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీ గడుపుతున్నారు. అలాగే రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి సమాచారం చేసే పద్ధతులు కూడా ఆయన వాళ్ళందరితో కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అడుగడుగునా కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో కనుక ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. సునీల్. రైట్ సుధీర్, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు రేపు పులివెందల మరియు ఇడుపులపాయలో పర్యటించడం జరుగుతుంది. పులివెందల్లో ముందుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పులివెందల ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రిమైసెస్లో ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది.
ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దాదాపుగా 500 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. దీంట్లో 3 ముఖ్యమైన బ్లాక్స్ ఉన్నాయి. ఓపీ బ్లాకు, అలాగే 24/7 బ్లాకు, అలాగే ఐపీ బ్లాకు. ఈ 3 బ్లాక్స్ ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత నర్సింగ్ కాలేజీని కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత రైతుల కోసము, ముఖ్యంగా అరటి రైతుల కోసం మనం పెట్టిన ప్రీ కూలరు, అలాగే కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో బ్రాహ్మణపల్లి రోడ్లో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాల తర్వాత సెక్రటరియట్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ మినీ సెక్రటరియట్లో ఆర్డీఓ ఆఫీసు, పాడా ఆఫీసు, అలాగే ముఖ్యమైన డివిజనల్ లెవెల్ ఆఫీసెస్ అంటే పంచాయతీరాజ్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ట్రెజరీ విభాగం కానీ